తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. ఒక సీరియస్ సర్వే నడుస్తుంది. దాని మీద మీరు ఫస్ట్ కామెంట్ చేసి తర్వాత వీడియో చూడడం కంటిన్యూ చేయండి. గుండెల మీద చేసుకుని కామెంట్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎం ఎవరు? చంద్రబాబు సీఎం లేదా జగన్ సీఎం? ఈ రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి. కనీసం తక్కువలో తక్కువ 1000 కామెంట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. టార్గెట్ మాకు కంపల్సరీ కామెంట్ చేయండి. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక ఊహించినటువంటి ఘటన జరిగింది కోర్టులో. అదేంటో చూద్దాం. సర్వశిక్ష అభియాన పథకం కింద విద్యా సంస్థల్లో శాశ్వత ప్రాతిపదికన బోధనా సిబ్బందిని నియమించినప్పుడు వాటిలో చదివే అణగారిన వర్గాల ప్రజల పిల్లలకి నాణ్యమైన విద్యను అందించడం ఎలా సాధ్యమవుతుందని ఒక అపీల్ విచారణ సందర్భంగా హైకోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. సర్వశిక్ష అభియాన్ కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇతర ఆర్థికంగా వెనకబడిన వర్గాలకి నాణ్యమైన విద్యను అందించేందుకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు శాశ్వత ప్రతిపాదన కింద బోధనా సిబ్బందిని నియామకాలు చేపట్టడం లేదని న్యాయమూర్తులు జస్టిస్ బుట్టదేవానంద, జస్టిస్ అవధానం హరినాథ్ శర్మతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఆక్షేపించింది. గెస్టు, అవుట్సోర్సు, కాంట్రాక్ట్ బోధనా సిబ్బందితో పిల్లలకి నాణ్యమైన విద్యను అందించడం ఎలా సాధ్యమవుతుందని నిలదీసింది. అణగారు వర్గాల అభ్యున్నతి కోసం కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేస్తున్న పేద పిల్లలకు మాత్రం వాటి తాలూకా ప్రయోజనాలు ఆశించిన స్థాయిలో అందట్లేదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో మొత్తం వ్యవహారంలో ముడిపడి ఉన్నటువంటి అంశాలన్నింటినీ తగిన విధంగా తేల్చాలని నిర్ణయించినట్టు తెలిసింది. శాశ్వత బోధనా సిబ్బందిని నియమించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే విషయంలో వైఖరి ఏమిటో తెలియజేయాలని కేంద్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలని హైకోర్టు ఆదేశించింది. నాణ్యమైన విద్య అందించేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో తెలియజేస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. తదుపరి విచారణ నెల 15కి వాయిదా వేసింది. అంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి చాలా నాణ్యమైన క్వాలిటేటివ్ విద్యని, ఆహారం దగ్గర నుంచి, బట్టల దగ్గర నుంచి, స్కూల్ బ్యాగ్ దగ్గర నుంచి, చిక్కీ దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఒక స్ట్రాంగ్ ఇంపాక్ట్ని అణగారిన వర్గాల పిల్లల మీద కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు. కానీ దాన్ని కాపాడడంలో ఈరోజు ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం విఫలమవుతుందంటూ ఈ తీర్పు తర్వాత, ఈ కోర్టు సెషన్స్ తర్వాత వైసీపీ తీవ్రంగా ఆరోపిస్తోంది. జగన్ నెత్తిన ఈ తీర్పు పాలు పోసినట్టే అంటోంది వైసీపీ అనుకూల మీడియా. మరోపక్క చూస్తే రీసెంట్గా వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి అసెంబ్లీ గురించి మాట్లాడారు. అసెంబ్లీకి వస్తే అర్థవంతమైన చర్చలు చేసుకుందామని వైసీపీ ఎమ్మెల్యేలు సీఎం చంద్రబాబు ఆహ్వానించారని, ఆయన దృష్టిలో అర్థవంతమైన చర్చలు అంటే ఏంటని సజ్జలు ప్రశ్నించారు. ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్నవి 4 పార్టీలని, ఇందులో 3 పార్టీలు ఎన్నికలకు ముందే పొత్తు పెట్టుకుని గెలిచి అధికారంలో ఉన్నాయని గుర్తు చేశారు. ఇక మిగిలింది వైసీపీనని, అందుకే ప్రతిపక్ష హోదా ఇమ్మని అడుగుతున్నామని సజ్జలు తెలిపారు. తాము విపక్ష హోదా అడుగుతోంది హక్కుగా కాదని, అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకేనని సజ్జలు తెలిపారు. అది ఇవ్వకుండా చంద్రబాబు అసెంబ్లీకి రావాలని సవాళ్లు విసురుతున్నారని, బలాబలాల ప్రదర్శనకి ఇదేమీ బాక్సింగ్ రింగ్ కాదని అన్నారు. చంద్రబాబు బల ప్రదర్శన చేసేందుకు అసెంబ్లీకి రమ్మని తమను అడుగుతున్నారు కాబట్టి చంద్రబాబుకు తాము ఒక సవాలు విసురుతున్నట్టు ఆయన తెలిపారు. చంద్రబాబుకు సమానమైన తమ నాయకుడిని జగన్కి విపక్ష నేత హోదా ఇమ్మని అడుగుతున్నట్టు తెలిపారు. ఇది చిస్తే గనక ఖచ్చితంగా జగన్ అసెంబ్లీకి వస్తారన్నట్టుగా సజ్జలు మాట్లాడారు. తమకి 11 ఎమ్మెల్యేలు ఉన్నారని ఎద్దేవా చేస్తున్నారని, వారు అధికార పక్షంలోని 164 మంది ఎమ్మెల్యేలకి సమానమని సజ్జలు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ఒక్కరే చంద్రబాబుకు తగిన సమాధానం చెప్పగలరని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఇందాక చెప్పినటువంటి సర్వే గురించి మర్చిపోకండి. ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగితే గెలుపు ఎవరిది, సీఎం ఎవరు? చంద్రబాబు సీఎం, జగన్ సీఎం. రెండిట్లో ఒకటి కంపల్సరీ కామెంట్ చేయండి. కనీసం 1000 కామెంట్లు టార్గెట్ పెట్టుకున్నాం. దయచేసి కామెంట్ చేయండి మిస్ అవ్వకుండా. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి.